కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దీనికి ముందు సిడిఎస్ అధికారులతో కూడా ప్రధాని సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విజయవంతం కావడంతో ఈ కేబినెట్ లో దానికి సంబంధించినటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు మోడీని మంత్రులంతా కూడా ప్రశంసించారు ఈ సమావేశంలో. దీనికి ముందు సిడిఎస్ అధికారులతో కూడా ప్రధాని భేటీ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకున్నారని కూడా మంత్రులంతా కూడా ప్రశంసల జల్లు కురిపించారు ప్రధానిపై. కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీని మంత్రులంతా కూడా ప్రశంసించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అంటూ కూడా ప్రశంసల జల్లు కురిపించారు ప్రధానిపై. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి అధ్యక్షన ముందుగా భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల కొద్ది పాఠశాల విరామం ఇచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ చెందినటువంటి అంశంపై పూర్తిగా చర్చించారు. అదేవిధంగా రక్షణ రంగానికి చెందినటువంటి అనేక అంశాలపై చర్చించి కొంత మేరకు కేటాయింపులు కూడా జరపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 1 గంటకు పైగా కేంద్ర కేబినెట్ అంటే భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం కాగానే మా మంత్రివర్గ సహచరులంతా ఒక్కసారిగా ప్రధానమంత్రికి అభినందన తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ నిర్ణయం అన్నది సరైనదని, పాకిస్తాన్ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో అభినందన తెలియజేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ మంత్రివర్గ సహచరులంతా పెద్ద ఎత్తున ప్రధానికి ప్రశంసలు కురిపించారు. ఆ మేరకు అభినందన కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర అనేక అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రివర్గ నిర్ణయాలు, అదేవిధంగా భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ చేసినటువంటి అంటే ప్రజలకు తెలియజేసే అంశాలు ఏమంటే చేస్తారు. అయితే రక్షణ రంగానికి చెందినటువంటి అంశాలపై పెద్దగా ప్రభుత్వం వాటిని వెల్లడించేందుకు అవకాశం లేదు. కానీ కొన్ని ముఖ్యమైన అంశాలపై వాటిని మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ పై భారత్ ప్రతిదాడుల ఈ విషయంలో భారతీయులు కూడా పెద్ద ఎత్తున ప్రతిస్పందన కనిపించింది. భారతీయ వ్యాపారులు, భారతీయులు టర్కీ అదేవిధంగా చైనా నుంచి దిగుమతి ఉన్నటువంటి అనేక వస్తువులను బహిష్కరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా టర్కీకి చెందినటువంటి యాపిల్స్ పెద్ద ఎత్తున భారత్లోకి దిగుమతి అవుతుంటాయి. టర్కీ యాపిల్స్ కూడా పట్ల కూడా భారతీయులు మక్కువ చూపుతుంటారు. అయితే చెందిన భారతీయులంతా కూడా వ్యాపారులు, ముఖ్యంగా వీళ్ళంతా కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖలు రాసి ఈ రకంగా పాకిస్తాన్కు చెందినటువంటి పాకిస్తాన్ జెండా లోగోలతో కూడినటువంటి వస్తువులు అనేకమైనటువంటి ఆన్లైన్ షాపింగ్లో ఉన్నాయి. ఈ ఆన్లైన్ షాపింగ్ వీటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వ్యాపారులు, వ్యాపార సంఘాలు లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా ఈ టర్కీ మరీ ముఖ్యంగా పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున భారతీయులు ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంటారు. 2024లో దాదాపు 5 లక్షల కోట్ల మేరకు పర్యాటక రంగానికి చెందినటువంటి పర్యాటక రంగం ద్వారా అదేవిధంగా యాపిల్స్ అమ్మకాల ద్వారా టర్కీకి పెద్ద ఎత్తున ఆదాయం లభించింది. ఇదంతా కూడా ఈ నిషేధం వల్ల, అదేవిధంగా వీటి వల్ల భారత్ పర్యాటక రంగంపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. టర్కీ పర్యాటక రంగంపై భారతీయులు కూడా పెద్ద ఎత్తున పర్యాటక రంగంపై అంటే టర్కీలో పర్యటించేందుకు విముఖత చూపించడంతో ఆ మేరకు టర్కీ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరి కొద్దిసేపట్లోనే మీడియా సమావేశం ద్వారా ఈ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.